మనతో మాట్లాడటానికి శారదా గౌడ్ ఉన్నారు. శారదా గౌడ్ హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ ఉద్యమకారిణి. శారదా గౌడ్ గారు నమస్కారం. శారదా గౌడ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. యా, వెంకట్ ఉన్నారు మనతోటి. వింటున్నాను చూస్తున్నా కూడా. యా, చెప్పండి. అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను ఆయన మాట తీరు కానీ పద్ధతి కానీ చూస్తూ ఉంటే నేను కొన్ని పదాలతోటి ఒక నివాసం చెప్పదలుచుకున్నా. వెంకట్ అనే వ్యక్తిని చూసిన తర్వాత నిజంగా నా చిన్నతనం వచ్చాడు. అసలు నైతిక విలువలు మెండుగా ఉండి, అసలు బయస్ లేకుండా, ఇగో లేకుండా, ఎలాంటి అసమానతలు లేకుండా, ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక ప్రజ్ఞత కలిగిన వ్యక్తి అంటే చాలా అంటే ఎంతో దాటితే కానీ రానటువంటి ప్రతిభ కానీ, చాకచక్యం కానీ, నైపుణ్యం కానీ, అందరి పట్ల స్వభావం ఉంది అని చెప్పడము అనేది స్పష్టంగా, అంటే ఎక్కడ కూడా ఏదో లిప్ సింపతి లాగా లేకపోతే ప్రజల కోసము అట్లా చెప్తున్నట్టయితే ఎక్కడా లేదు. ఖచ్చితమైన ఒక అభిప్రాయంతో ఒక బేస్ వేసుకొని బహుశా అనుకుంటా మాతృమూర్తి పెంపకం ఆ రోజు విజయాబాయి శివాజీ ఎట్లా కలిగిందో అట్లా వాళ్ళ అమ్మగారి పెంపకంలో ఆ నైతిక విలువలు అనేది పాటిస్తున్నారని అనుకుంటున్నాను బహుశా. తర్వాత ఓకేనా, వెల్కమ్. అయితే ఒకటి నాకు తెలిసిన వరకు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే, ఇప్పుడు మేము కూడా చాలా అడ్వకేట్ గా, సామాజికవేత్తగా ఎన్నో చేయాలని అనుకున్నా కూడా పొలిటికల్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ విల్ లేకపోతే, ఆ పొలిటికల్ డెసిషన్ లేకపోతే ఏది కూడా త్వరగా రాదు అని, అంటే ఇంప్లిమెంటేషన్ లో చేయలేమన్నమాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పాలన నన్ను ఆప్యాయంగా శారదమ్మ అని పిలిచే ఏకైక వ్యక్తి ఈ తెలంగాణ. సో అయితే ఇప్పుడు గురుకులాలు అన్ని కూడా అంటే 2016 నుంచి నేను చాలా సభల్లో మాట్లాడాను. మీ ప్రశ్న సూటిగా అడగండి శారదా గారు. ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికి ఒక 100 రూప్ కింద ఒకటే దగ్గర కట్టాలనుకుంటున్నారు పక్కా భవనాలు. ఇది ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను. బీసీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఒక మీ దృష్టిలోకి తీసుకురావాలనుకుంటున్నాను వెంకట్ గారు. చెప్పండి అక్క. వెళ్ళాలి అనేది నా యొక్క విఫల ప్రయత్నము. అంటే ఒక అనుకోకుండా ఈ రోజు మీతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఒకటి ఏంటంటే, ఇక్కడ రాజేంద్ర నగర్ బుద్వేల్కి మా హైకోర్టును తరలించాలని చెప్పేసి ఒక 100 ఎకరాలు. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, మా అడ్వకేట్స్ ఎవరిని సంప్రదించలేదు, జనరల్ బాడీ పెట్టలేదు, మీటింగ్ పెట్టలేదు, రెజల్యూషన్ పాస్ చేయలేదు. కానీ బ్యాక్ లో నుంచి వేరే రకంగా సీజేకి ఏదో చెప్పడం ఆయన కూడా తెలియక నిజమే అందరు అడ్వకేట్లు ఒప్పుకున్నారు తరలించడానికి అనుకున్నారు. బట్ కాదు, దీంట్లో సీజే గారి తప్పు కూడా లేదు. కానీ కొంతమంది కార్పొరేట్ అడ్వకేట్ల యొక్క ప్రమేయం, వేరే దాంట్లో ఉన్న వారి యొక్క ప్రమేయం ఉంది. అయితే ఇక్కడ అలా చేసినటువంటి భూమి ఏదైతే ఉందో అది బయోడైవర్సిటీ హార్టికల్చర్ అంటే వ్యవసాయం. మన జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది, లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద పెట్టినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆ విద్యాలయానికి సంబంధించినటువంటిది. అంటే కేటాయించిన భూమిలో వెళ్ళి విజిట్ చేశాను. ఆ కేటాయించిన భూమిలో 4 లక్షల వరకు వృక్షాలు 40 ఏళ్ల పెంచినవి ఉన్నాయి. తర్వాత 800 స్పీసీస్ అంటే రకరకాల బర్డ్స్, తర్వాత జంతువులు, చిన్న సెలయేర్లు, ఒక 20 ఎకరాల చెరువు, ఇన్ని ఉన్నాయి. 350 ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క భారతదేశంలో లేవు, మన దగ్గర ఉన్నాయి. అంటే అన్నిటినీ కొట్టేసి మనకు ఒక కాంక్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే టెంపరీ వీసీ ఉన్నారు, ఆయన ఏదో అడిగేశారు మా అని చెప్పేసి టక్కున రేవంత్ గారు కూడా సరే అడుగుతున్నారు కదా చూడండి అని చెప్పడం, టక్కున ఆయన ఏదో చేసేసేయడం. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఈ భూమి ఎక్కడుంది, ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, రైతుల పరిశోధనకు సంబంధించిన భూములు అని ఆయనకు తెలియదని నేను అనుకుంటున్నాను. కాబట్టి
ఈ జీవో 55 ని రద్దు చేస్తే చాలా మంచిది. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ కొరవడి ఉండదు, కొనుక్కోవాల్సిన పని ఉండదు, రేపు తేమ పెరిగిపోతుంది, దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాంక్రీట్ జంగల్ వల్ల. దయచేసి ఒక్క అడుగు దిగి మీరు ఆ జీవో 55 ని రద్దు చేస్తే, మీరు విద్యార్థి నాయకులు అక్కడ టెంట్ దగ్గర విద్యార్థులు ఉన్నారు నాన్న, ఒక్కసారి వెళ్ళి ఆ విద్యార్థులతో కూర్చొని మాట్లాడి చెప్పితే నిజంగా వాళ్ళు జీవో క్యాన్సిల్ చేశారు, రద్దు చేయించాను నేను ఇట్లా చెప్పి అని మీరు చాలా శారదా గౌడ్ గారు, ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. శారదా గౌడ్ గారు ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అయితే ఈ ఆందోళన సందర్భంగా ఒక అమ్మాయి పట్ల పోలీసుల వ్యవహార శైలి చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలకు దారితీస్తుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అమ్మాయి మెడలో వేసుకున్నటువంటి కండువా తోటి మీరు విభేదించవచ్చు, ప్రపంచం అంతా ఎవరన్నా విభేదించవచ్చు. నేను మీకు స్టార్టింగ్ చెప్పిన, తన పేరు చెప్పినా మా చెల్లి అని కూడా చెప్పిన, తను కూడా ఒక విద్యార్థి సంఘంలో పనిచేస్తుంది, అందులో మనం అట్లా విభేదించేది ఏం లేదు. కాబట్టి నేనేం తను చేసింది, పోలీస్ అధికారులు చేసింది కరెక్టే నేను అంటలేను. కాబట్టి మనం అక్కడ ఒకటి ఆలోచించాలి, చేసింది కూడా మహిళా పోలీసే. సరే ఆ రకంగా వివరించడం, ఎందుకంటే నేను కూడా ఆ రకంగా ఎన్నోసార్లు సార్ జరిగేదని అయినా రేపొద్దున ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించింది. అట్ ద సేమ్ టైమ్ మనము ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది, మనం ప్రొటెస్ట్ చేసేది కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సరే ఆడ పోలీసు వాళ్ళు చేశారు తప్పుడు, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా అక్కడ ఉన్న కమిషనర్ గారితో మాట్లాడారు, అధికారులపైన ఏ చర్యలు తీసుకోవాలో అది ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. బట్ దాని వలన వాళ్ళపైన చర్యలు తీసుకురని చెప్పి పబ్లిసిటీ చేసి పోలీస్ శాఖని దాన్ని ఏమంటారు కించపరిచే ప్రయత్నము మనము చేయడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే తను కూడా ఒక మహిళా పోలీస్ అక్కడ ఉంది కాబట్టి మహిళని గౌరవించాలి కాబట్టి దాన్ని ఏం చేయాలి దానిపైన ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే అంటే మేము కూడా పోరాటాలు చేసినాం, ఇదే సంబంధించిన ఎవరైతే బృందం ఇప్పుడు పోరాటం చేసిర్రో ఇదే కార్పొరేట్ యూనివర్సిటీస్ పైన కూడా వీళ్ళు గతంలో పోరాటం చేసిర్రు. నేను కూడా గురునానక్ యూనివర్సిటీ దగ్గర పోరాటం చేసిన, గురునానక్ దగ్గర నేను చేసిన. విపరీతమైన స్టూడెంట్స్ ఉండే, వేలల్లో ఉండే తల్లిదండ్రులు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ పోలీసు ఒక అధికారి కింద పడిపోతే నేనే స్వయాన పోయి పట్టుకొని లేపి పక్కకు తీసుకుపోయినాను. కానీ వీళ్ళు శ్రీనిధి కాలేజ్ దగ్గర ప్రొటెస్ట్ చేసినప్పుడు ఏబీవీపీ వ్యక్తిని ఒక సెక్యూరిటీ గార్డు కొట్టిండని మరుసటి రోజు వీళ్ళు పోయి కట్టెలతోటి లాఠీతోటి మొత్తం అంతా విధ్వంసాన్ని సృష్టించారు. సో ఆ విధానము తప్పు అని అంటున్నాను, ఆ విధానం ఆ పద్ధతి తప్పు అని అంటున్నాను. సరే ఇంకోటి భూముల విషయానికి చెప్తా. భూములకి సంబంధించి పార్టీల పరంగా వస్తే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు నా విషయంలో. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదట అక్కడ ఆందోళన ప్రారంభించారు. బహుశా వారు మర్చిపోయినరేమో, ఆ స్థలంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారికి పెట్రోల్ బంక్కి కొంచెం స్థలంని కేటాయించారు. అదే స్థలంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కట్టడం జరిగింది. అదే స్థలంలో కొన్ని కంపెనీలకి కేటీఆర్ గారు స్థలంని కేటాయించారు. రేవంత్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కేటాయిస్తా అన్నది హైకోర్టు కోసం. అది కూడా ఎందుకంటే సిటీ మధ్యలో ఇక్కడ హైదరాబాద్ మధ్యలో ఉంటే కానీ ఒక ప్రధానమైన అంశం మీరు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కేటాయించారు. ఇంకోటి అక్కడ వృక్షాలని తీసేసి మొత్తం విధ్వంసం చేసి, అది వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశు యూనివర్సిటీ స్థాపించింది ఎవరు? ఆ 3 యూనివర్సిటీలకి కూడా తెలంగాణ ప్రముఖులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఒకదానికి ఉంది, కొండా లక్ష్మణ బాపూజీ ఒకదాంట్లో ఉంది, పివి నరసింహరావు గారి పేరు ఒకదానికి ఉంది. అంటే ఇప్పుడు మీకు స్థలంని కేటాయించి ఆ విజన్ తోటి ముందుకు వచ్చింది ఎవరు మొదట్లో? కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తుందంటే ఫర్దర్ ఎక్స్పాన్షన్ రీసెర్చ్ జరగటానికి భూమికి ఇంకా భూమి కావాల్సినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం దాన్ని తగ్గిస్తున్నారు అనేది ప్రధానమైన 2 విషయాలు. ఆ యూనివర్సిటీ స్థలంలో ఇబ్బంది కలిగి రేపొద్దున ఫర్దర్ ఎక్స్పాన్షన్ కావాలనుకుంటే ఇప్పుడు ఫారెస్ట్ యూనివర్సిటీ అది మళ్ళీ తీసుకొచ్చి ములుగులో పెట్టారు. అంటే అక్కడ పెట్టడానికి స్థలం లేదు, మళ్ళీ పెడితే ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పెట్టారు. కానీ హైకోర్టు ఈ
మన రంగారెడ్డి చుట్టుపక్కల ఎక్కడైతే స్థలం అవైలబుల్ ఉందో అక్కడనే హైకోర్టు పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి, అప్పటి లెక్క టెక్నాలజీ పెరిగిపోయింది, చెట్టుల్ని మొత్తం కొట్టేసి తీసి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని రూట్స్కి వెళ్ళి తీసి అక్కడనే పెట్టే ఒక ప్రొసీజర్ ఆల్రెడీ వచ్చింది. ఆ కంప్లీట్ టెక్నాలజీ తోటి ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం చేస్తారు, చేసినా కానీ